ఒరే పందినాయాల, ఇడ్లీలు దోశలో బోండాలో పూరీలు తింటా మానేరా అంటే మా తాత కూడా అవన్నీ తినే 100 ఏళ్ళు 110 ఏళ్ళు బతికాడు, నీకేం తెలియదు పోరా అంటావు. ఇప్పుడు ఎవరికి ఎన్ని తెలుసో ప్రూవ్ చేస్తా. ఫస్ట్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వే మీ తాత కాదు. మీ తాత ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్, ఫైబర్ లాంటివి పెద్దగా తినకపోయినా 100 ఏళ్ళు ఎలా బతికాడో ఒకసారి డీకోడ్ చేద్దాం. నీ లైఫ్ స్టైల్ ని మీ తాత లైఫ్ స్టైల్ ని పక్క పక్కన పెట్టి కంపేర్ చేద్దాం. మీ తాత రోజుకి 8 గంటల పాటు మండు టెంట్లో పని చేస్తాడు, లాట్ ఆఫ్ ఫిజికల్ వర్కౌట్ చేస్తాడు. కానీ నువ్వు మాత్రం జిమ్కి వెళ్ళి గంట సేపు మాత్రం వర్కౌట్ చేస్తావు, అది కూడా ఏసీలో. కొంతమంది అయితే ఆ గంట సేపు కూడా వర్కౌట్ చేయరు. అదేదో 10K స్టెప్స్ అని చెప్పేసి చేతబడులు చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. 1 అవర్ వర్కౌట్ చేయటం, 8 గంటల పాటు మండు టెంట్లో పని చేయటం, బోత్ ఆర్ నాట్ సేమ్. మీ తాత ఈవినింగ్ 7ంటికి నులక మంచంలో పడుకుంటాడు, నువ్వు రాత్రి 10ంటికి గానీ 11ంటికి గానీ, కొంతమంది అయితే 1 or 2 గానీ పడుకుంటారు. బోత్ ఆర్ నాట్ సేమ్. మీ తాతకు ఐస్ క్రీమ్లు, పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, పేస్ట్రీలు ఏమీ తెలియదు. జస్ట్ అన్నంలోకి ఒకటే కూర వేసుకుని పల్చడి మధ్యకి తాగుతాడు. కానీ నువ్వు మాత్రం బఫెట్లు అంటావు, మండీలు అంటావు, రెస్టారెంట్స్ అంటావు, పిజ్జా సెంటర్లు అంటావు, ఐస్ క్రీమ్ పార్లర్లు అంటావు. బోత్ ఆర్ నాట్ సేమ్. మీ తాతకి తినడం, పొలానికి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వచ్చి తినడం, మీ అమ్మకు రౌండ్ వేసుకోవటం, నొలక మంచంలో తొంగోవటం, ఇవి తప్ప పెద్ద స్ట్రెస్ఫుల్ జీవితం అనేది ఆయన గడపలేదు. పెద్దగా పీకే ప్రోగ్రాం కూడా ఏం పెట్టుకోలేదు. కానీ నువ్వు మాత్రం సాఫ్ట్వేర్ కంపెనీలో వాడెవడో కింద కుక్కలాగా బానిసలాగా పనిచేసుకుంటూ ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా అని చెప్పేసి క్యాలెండర్ వైపు దిగాలుగా చూస్తూ, నీ పిల్లలు నీ పిల్లలు పెట్టే ఖర్చులు తట్టుకోలేక ఒక్క ఇన్కమ్ సరిపోక షేర్ మార్కెట్లు అంటావు, రియల్ ఎస్టేట్ అంటావు, ఆఖరికి ఇన్స్టా, యూట్యూబ్ నుంచి కూడా ఇన్కమ్ కావాలంటావు. నీది చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్. మీ ఇద్దరు లైఫ్ లో బోత్ ఆర్ నాట్ సేమ్. మీ తాత తిన్న ఫుడ్ నువ్వు కూడా తినాలి అంటే మీ తాత గడిపిన లైఫ్ స్టైల్ నువ్వు కూడా గడపాలి. తిండి మాత్రం మీ తాత పేరు చెప్పుకొని తిని, లైఫ్ స్టైల్ మాత్రం నీ ఓన్ లైఫ్ స్టైల్ ఫాలో అయితే యమధర్మరాజు దగ్గర ఉన్న దున్నపోతు కొమ్ములకు నువ్వు బలవటం గ్యారంటీ. మీ తాతను అడ్డం పెట్టుకొని, ఆయనకున్న గోచిని అడ్డం పెట్టుకొని పందిలాగా తింటాం ఆపి.